హలో అందరికీ, నేను ఉషా కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఇండియా ట్రావెలింగ్ తర్వాత నేను ఇప్పుడు ప్రజెంట్ వైష్ణోదేవి దర్శనం చేసుకోవడానికి వచ్చిన అనమాట. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో వైష్ణోదేవి దర్శనం నాకు దొరకలేదు, సగంలోనే రావాల్సి వచ్చింది. సో ట్రిప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను వైష్ణోదేవి దర్శనం కోసం వచ్చిన అనమాట. మన హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు ఎట్లా రావాలి, దర్శనం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇందులో చెప్తాను మీకు. వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. యాక్చువల్గా మన హైదరాబాద్ నుండి కట్రాకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది అనమాట, హంసఫర్ ఎక్స్ప్రెస్. కాకపోతే అది వెడ్నెస్డే ఒక్కరోజే ఉంటుంది, అది చూసుకొని మీరు రావచ్చు. లేదంటే హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కట్రా రావచ్చు అనమాట. ఢిల్లీ టు కట్రా లేదంటే జమ్మూ తవి కూడా రావచ్చు. జమ్మూ తవి నుండి కట్రాకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇది శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్. చాలా పెద్దగా ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా. మన హైదరాబాద్ నుండి ఢిల్లీకి స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 700 రూపీస్ అవుతుంది. అదే హైదరాబాద్ నుండి కట్రాకి డైరెక్ట్ 800 రూపీస్లో రావచ్చు స్లీపర్ టికెట్. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే హైదరాబాద్ టు ఢిల్లీ 700, ఢిల్లీ టు కట్రా 400 టు 500 ఉంటుంది స్లీపర్ టికెట్. నేనైతే ఈరోజు మార్నింగ్ రీచ్ అయినా ఇక్కడికి. మార్నింగ్ రీచ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెయిటింగ్ హాల్లోనే ఫ్రెష్ అయిపోయి క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి నేను ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాను అనమాట. క్లాక్ రూమ్లో ఒక బ్యాగ్కి 50 రూపీస్ తీసుకుంటారు అంతే. లేదు మీరు వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అవ్వద్దు అనుకుంటే ఇక్కడ బయటకు రాగానే చాలా హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఒక 4 to 5 అవర్స్కి 400, 500, 600 అట్లా చాలా ఉంటాయి. ఒకరోజు స్టే చేయాలన్నా కూడా 700 to 800 ఉంటాయి అన్నమాట రూమ్ ఛార్జెస్. స్టే కూడా చేయవచ్చు. ఇక్కడ చాలా చలి ఉందన్నమాట, సో మీకు ఇక్కడ ఏం కనపడకపోవచ్చు. ఇదంతా వైష్ణోదేవి అనమాట. రైల్వే స్టేషన్ నుండి క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కనపడట్లేదు. ఈరోజు November 10th డేట్, అప్పుడే ఇక్కడ చలి స్టార్ట్ అయిపోయింది. రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది రైల్వే స్టేషన్. ఇదిగోండి, ఇది రిజిస్ట్రేషన్ కౌంటర్. ఇక్కడ మీ ఓన్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ రిజిస్ట్రేషన్. కేదార్నాథ్కి, బద్రీనాథ్కి, అమర్నాథ్కి రిజిస్ట్రేషన్ ఎట్లా మ్యాండేటరీయో వైష్ణోదేవికి కూడా రిజిస్ట్రేషన్ అట్లా మ్యాండేటరీ అనమాట. 3 years ఉన్న పిల్లలకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, 3 years తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. దీని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. రైల్వే స్టేషన్ పక్కకే ఉంటుంది అనమాట రిజిస్ట్రేషన్ కౌంటర్. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జస్ట్ మన ఆధార్ కార్డ్ ఇవ్వాలన్నమాట, నెంబర్ ఉన్నా సరిపోతుంది. ఇట్లా కార్డు ఇస్తారు. ఇది మ్యాండేటరీ అనమాట. ఇది ఓన్లీ 12 hours మాత్రమే వ్యాలిడ్. అంటే ఈరోజు వచ్చింది అనుకో, మీరు ఈరోజు దర్శనం చేసుకున్నారనుకో, ఓకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం. రేపు దర్శనం చేసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ అయినా రేపు మార్నింగ్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి పెద్ద టైం కూడా పట్టదు, 5 to 10 minutes రష్ని బట్టి. ఎంత రష్ ఉన్నా సరే 5 to 10 minutes వెయిటింగ్ టైం అంతే. ఇంకొక విషయం ఏంటంటే, జమ్మూ ఎంటర్ అవ్వగానే మన సిమ్ సిగ్నల్స్ అని కట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సిమ్ తీసుకోవాలి, వేరే సిమ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ టెర్రరిస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ తీసుకుంటాం కదా సిమ్, అవన్నీ కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. అన్నీ మనం మాట్లాడేటివి అన్నీ రికార్డ్ అవుతాయి అనమాట. మన సిమ్ సిగ్నల్స్ అయితే ఇక్కడ వర్క్ చేయవు. సో రైల్వే స్టేషన్ ఎదురుగానే సిమ్ షాప్ కూడా ఉంటుంది, ఇక్కడ సిమ్స్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అదిగోండి, అది రైల్వే స్టేషన్, ఇది రిజిస్ట్రేషన్ కౌంటర్. ఇక్కడ ముందే సిమ్ షాప్ కూడా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ సిమ్ తీసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా దొరుకుతుంది నార్మల్గా బయటకు రాగానే. రైల్వే స్టేషన్ నుండి బాన్గంగా అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుండే నడవడం స్టార్ట్ పైకి. ఇక్కడ నుండి ఒక 14 to 15 kilometers ఉంటుంది, నడవాల్సిందే. లేదా సేమ్ కేదార్నాథ్లో ఎట్లా ఉంటాయి డోలీ, ఇంకా పాల్కి, గుర్రాలు అవి కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అట్లా కూడా వెళ్ళచ్చు, కానీ నేనైతే నడవమనే చెప్తా, ఇంకా మీ ఇష్టం. రైల్వే స్టేషన్ నుండి బాన్గంగా వరకు
ఆటోలో 100 రూపీస్ అనమాట. యాక్చువల్గా 200 చెప్తారు, మనం మాట్లాడితే తగ్గుతారు అనమాట 100 రూపీస్. ఇంకా ఫుడ్ వచ్చేసి టిఫిన్స్ అయితే వెజ్ మ్యాగీ, పరాటా, టోస్ట్, శాండ్విచ్ ఇవి ఉంటాయి. ఇక లంచ్ అయితే మీకు తెలిసిందే, పంజాబీ థాలీ. ఇక్కడ నార్త్లో ఏముంటాయి ఫుడ్, రోటీ అవే అనమాట. కాస్ట్ కూడా నార్మల్ కాస్టే ఉంటుంది. సో తిని స్టార్ట్ అవ్వాలన్నమాట, లేకపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది. మధ్యలో కూడా చాలా ఉంటాయి తినడానికి, అయినా కూడా ఫస్ట్ తిని ఎనర్జీతోనే స్టార్ట్ చేయాలన్నమాట. ఇందాక హోటల్లో నేను వెజ్ మ్యాగీ చెప్పిన అనమాట. అయితే మొత్తం క్యాబేజ్ వేసిండు మొత్తం. ఇంకా ఆయిల్ అయితే ఇంత ఉంది. ఆయిల్ కూడా నేను పక్కకు తీసేసి తినొచ్చు, కానీ అందులో మొత్తం క్యాబేజ్ వేసిండు. అమ్మో నా వాళ్ళు అస్సలు కాదు. ఆ క్యాబేజ్ తీసి తిన్నామన్నా కూడా అసలు స్పేస్ లేకుండా వేసిండు, అంత క్యాబేజ్ ఉంది. సరేలే కనీసం టేస్ట్ అన్నా చూద్దాము, మెల్లగా నిదానంగా పక్కన పెట్టి తిందామని టేస్ట్ చేస్తే మొత్తం ఆ క్యాబేజ్ స్మెల్లే వస్తుంది. లైట్ తీసుకున్నా, అమౌంట్ పే చేసేసి తినకుండానే వచ్చిన. ఫస్ట్ టైం ఫుడ్ అసలు నేను వేస్ట్ చేయను, కానీ క్యాబేజే ఉంది అసలు. సరే దారిలో పోయేటప్పుడు ఏమైనా తిని వెళ్ళిపోతా. ఇప్పటికైనా కూడా టైం చాలా అవుతుంది, పైకి ఎక్కడానికే చాలా టైం పడుతుందంట. సో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి అనమాట ఎంట్రన్స్. ఇక్కడ లోపల మనకి ఇచ్చిండ్రు కదా ఐడి కార్డు, ఆ ఐడి కార్డు చెక్ చేసి మనల్ని చెక్ చేసి పంపిస్తారు. స్టార్ట్ ఇంకా నడవడం. చెకప్ అయిపోయిన తర్వాత లోపలికి వస్తాము. లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే గుల్షన్ కా లంగర్ అని ఉంటుంది అనమాట. పైసలు పోయినందుకు నేను బాధపడలే, ఫుడ్ వేస్ట్ చేసిన అని చెప్పేసి కొంచెం బాధపడిన అనమాట. ఈ లంగర్ కనిపించింది వెంటనే, నాకు భలే అనిపించింది. అయ్యో నేను ఇట్లా అక్కడ పైసలు పెట్టేసి వచ్చినా తినకుండా ఇక్కడ ఫుడ్ కనిపించింది అని చెప్పేసి. ఫ్రీ అనమాట లంగర్. అన్నం, పప్పు, పూరి, ఇంకా స్వీట్, కడి, ఇన్ని ఐటమ్స్ పెట్టాను. బాగుంది, టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. కానీ కాకపోతే స్వీట్లో ఇంకా పూరీలో ఫుల్ ఆయిల్ దారుణంగా. లంగర్లో ఎప్పుడు వదలొద్దు అనమాట, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ప్రసాదం కాబట్టి. వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేసినా పప్పు మిగిలినా సరే అక్కడ నిలబడి మరీ తినాలి, తిన్న తర్వాతనే అలో చేస్తారు. సో మీకు ఎంత తినాలని ఉంటే అంత పెట్టించుకోండి, వేస్ట్ మాత్రం చేయొద్దు. ఇదిగోండి ఇట్లా పైనుండి లోపలికి వస్తాము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట ఇది లంగర్. ఇక్కడ స్టెప్స్ దిగి రావాలి, ఇక్కడ ఉంటుంది. చెప్పులు బయట వదిలేసి వెళ్ళాలన్నమాట లోపలికి. వెళ్ళే స్టార్టింగ్లోనే పోనీ పాల్కి పిట్టు ప్రీపెయిడ్ బుకింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇంకా కాస్ట్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ, ఏ ప్లేస్ నుండి ఏ ప్లేస్ వరకు అని చెప్పేసి. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయా చూడండి, ఇక్కడ కూడా స్నానం చేసుకోవచ్చు అనమాట. ఇది ఇదిగోండి, ఇక్కడ కూడా స్నానం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లేడీస్కి కూడా సపరేట్గా ఉంది. కింద నుండి నేను పైకి స్టెప్ త్రూనే వెళ్తున్నా అనమాట. స్టెప్స్ నుండి చాలా కిలోమీటర్స్ కవర్ అవుతుంది అనమాట. కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది, కొంచెం ఆయాసం వస్తుంది కానీ స్టెప్స్ నుండి, కానీ తక్కువ టైమే స్టెప్స్ నుండి అవుతుంది. నార్మల్ రోడ్ అయితే స్లోప్ ఉంటుంది, కానీ అది చాలా కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ చరణ్ పాదుక ఫస్ట్ దర్శనం ఇక్కడ చేసుకోవాలన్నమాట. కింద నుండి ఇక్కడికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ పక్కకే మళ్ళీ స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నేనైతే స్టెప్స్ నుండి వచ్చిన, మీకు ఎట్లా కంఫర్టబుల్ అయితే అట్లా రావచ్చు. నేను కరెక్ట్ ఫుడ్ తిన్న తర్వాత లంగర్ నుండి ఇక్కడ వరకు 11కి స్టార్ట్ చేసిన, ఇక్కడ వచ్చేసరికి 11:30 అయింది. 2 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ అయింది స్టెప్స్ నుండి వచ్చేసరికి. లాస్ట్ టైము నేను చెప్పిన ట్రాన్స్జెండర్స్తోనే ఉన్న ఇట్లా అయ్యింది అని చెప్పిన కదా, అందులో ఒక ఆమె ఉంది, ఇంకొక ఆమె లేదనమాట. ఖుషి లేదు, ఇంకొక ఆమె ఉంది. నన్ను చూసేసింది, నేను ఆమె కళ్ళు ముద్దాం అనుకున్నాను, నన్ను చూసేసింది. ఇక చూడు గట్టిగా హక్ చేసుకుంది, అస్సలు అట్లట్లే మళ్ళీ నవ్వొచ్చింది. ఆమెను అసలు వీడియో తీయొద్దు కాబట్టి తీయట్లే, నేను
తీయలేదు కూడా, కానీ వాళ్ళ నవ్వొచ్చింది. కూర్చున్న జరసేపు 5 minutes కూర్చొని ఏం తింటావు చెప్పు అని అంటుంది. వద్దు ఫస్ట్ దర్శనం చేసుకుంటాను నేను, పోయి ఆల్రెడీ తిన్నా ఇందాకని అని అంటే చెప్పు ఏం తింటావు తినివో, లేదంటే టీ అన్న లెమన్ జ్యూస్ అన్న తాగివో అనేసి అంటుంది. లేదా దర్శనం చేసుకొని వస్తాం మళ్ళీ అప్పుడు తాగుదామని చెప్పిన. ఖుషి అమన్ చేసి ఖుషి ఈరోజు. ఎందుకంటే ఏమన్నా వ్యూ చూద్దామన్నా కూడా ఏం కనపడట్లే ఇక్కడ నుండి. లైవ్గానే నాకు చాలా లైట్గా కనిపిస్తుంది, ఇందులో ఆ మబ్బుకి అసలుకే కనపడట్లే. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చెక్కింగ్ అయిన తర్వాత వెయిట్ అదుకువారి ఇటు నుండి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ అద్దుకువారి అని చెప్పేసి ఈ ఒక ప్లేస్ ఒక గుహ అన్నమాట. అంటే ఒక గర్భం టైప్ అన్నమాట. ఇక్కడ వైష్ణోదేవి ఆ గుహలో 9 months మెడిటేషన్ చేసిందనమాట. ఆ గుహకి వెళ్ళడానికి ఈ టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ టోకన్లో ఒక నెంబర్ ఇస్తారనమాట. ఆ నెంబర్ వచ్చినప్పుడు మనము లైన్లో నిలబడాలి. ఆ నెంబర్ వైజ్గానే పంపిస్తారనమాట, లేదంటే చాలా టైం పడుతుంది. ఈ టోకెన్ వచ్చేసి ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఎంత నెంబర్ నడుస్తుంది, 620 నెంబర్ నడుస్తుంది. దాన్ని బట్టి వెళ్ళాలన్నమాట. అదుకువారు నుండి కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చెక్ పోస్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ చెకింగ్ అయిన తర్వాత ముందుకు అలో చేస్తారు. సక్సెస్ఫుల్గా వైష్ణోదేవి దర్శనం అయిపోయింది. అమ్మయ్యా, నాకు అసలు ఆల్ ఇండియా ట్రిప్లో సగంలో నుండి కిందకి దిగేసరికి నా మనసులో అంతా అదే ఉందన్నమాట. వైష్ణోదేవి దర్శనం ఒక్కటి కాలే అని చెప్పేసి ఈరోజు నా మనసు తృప్తి అయిపోయింది. మంచిగా అయింది దర్శనం, చాలా మంచిగా అయింది. అద్దుకువారి నుండి వైష్ణోదేవి టెంపుల్ వరకు మొత్తం ప్లేన్ రూట్ అనమాట. జల్దీ రావచ్చు, చాలా అంటే చాలా తొందరగా రావచ్చు. నేను మార్నింగ్ 11కి స్టార్ట్ అయినా కదా, ఇక్కడికి వచ్చేసరికి 3:40 అయిందనమాట. అంటే 4 hours 40 minutes తొందరగానే వచ్చేసిన. ఇప్పుడు టైము 5 అయింది. అంటే దర్శనంకి 1 hour టైం పట్టింది. లైక్ ఎట్లా అంటే మన ఫోన్స్ కానీ, బ్యాగ్స్ కానీ, బెల్ట్, ఫుడ్ ఐటమ్స్ ఏవి అలో లేవు. జస్ట్ మనం సింపుల్గా వెళ్ళాలన్నమాట. రింగ్స్ కూడా అలో లేవు. సో లాకర్స్ ఉంటాయి, చాలా లాకర్స్ ఉంటాయి. మనకి తాళం ఇస్తారు, కీస్ కూడా ఇస్తారు. లాకర్స్ ఉంటాయి ఇక్కడ, అందులో పెట్టేసేయాలి అన్ని సామాన్లన్నీ అందులో పెట్టేసి కీస్ వేసుకొని వెళ్ళిపోవాలి దర్శనంకి. మళ్ళీ వచ్చి కీస్ ఇక్కడ సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది అనమాట. అన్నీ ఫ్రీ సర్వీసే, ఫుడ్ ఫ్రీ, ఇది ఫ్రీ, అకామిడేషన్ కూడా ఫ్రీ. డార్మిటరీస్ అయితే 150 rupees per bed. చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. టెంపుల్ దగ్గర కానీ, అద్కువారి దగ్గర కానీ ఫ్రీ సర్వీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా బ్యాటరీ కార్లో కూడా ఇక్కడికి రావచ్చు. ఓన్లీ అది ముసలి వాళ్ళకి అనమాట. కాకపోతే దానికి కూడా పర్ హెడ్ 300 rupees. దానికి కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది. అన్నిటికీ కొన్ని దాంట్లో టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. అవి అన్ని ప్లేసెస్లో ఉన్నాయి అన్నమాట. సో ఎంక్వైరీ కౌంటర్స్ ఉన్నాయి, అక్కడ అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈజీగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా వైష్ణోదేవి దర్శనం అయిపోయిన తర్వాత మనకి శివ్ గుఫ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. కొంచెం బయటకు రాగానే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కిందికి దిగాలి. ఒక 100 steps కిందకి దిగితే శివ్ గుఫ ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఇట్లుంటాయి లాకర్స్. మనకి ఇక్కడ కీస్ ఇస్తారు, అదిగోండి అట్లా పెట్టేసేయాలన్నమాట లోపల. మళ్ళీ అయిపోయిన తర్వాత కీస్ ఇక్కడ సబ్మిట్ చేసేసేయాలి. వీళ్ళందరూ పంజాబ్ నుండి అనమాట. నాకు దారిలో కలిసిర్రు, మేమందరం కలిసే వచ్చినాము. యాక్చువల్గా వీళ్ళు సెకండ్ టైం, థర్డ్ టైం అట్లా దర్శనం చేసుకున్నారనమాట. సో ఈజీ అయింది దర్శనము. లేదంటే చాలా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. మస్తు పెద్దగా ఉంది ఇక్కడ. ఎటు పోవాలి, అటు పోవాలి, అస్సలు అర్థం కావట్లేదు. వీళ్ళు ఉన్నందుకు కొంచెం ఈజీ అయిపోయింది. కైసా లగా దర్శన్? అంటే లైక్ లాకర్స్ దగ్గర ఇక్కడ సామాన్ పెట్టాలి, అక్కడ సామాన్ పెట్టాలి, ఇవి అలో లేవు, అవి అలో లేవు అని చెప్పేసి బోట్స్లలో ఉన్నాయి, రాసి పెట్టారు. కానీ అయినా కూడా ఎవరైనా ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళు ఉంటే ఈజీ అవుతుంది కదా. సో అట్లా ఈజీ అయిపోయింది అనమాట తొందరగా.
వెదర్ చూడండి, టైం 5 అయింది. జస్ట్ ఇప్పుడే వీడియో తీసినా మళ్ళీ అప్పుడే లైట్లు వేసిర్రు. నైట్ టైం ఇంకా బాగుంటుంది. బ్రైట్నెస్ తక్కువ చేస్తుంది చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనము వైష్ణోదేవి మాతని దర్శనం చేసుకుంటాం అనమాట. వైష్ణోదేవి మాతని మహాలక్ష్మిలాగా కూడా పూజిస్తారనమాట. మహాసరస్వతిని, మహాలక్ష్మిని, మహాకాళిని ముగ్గురిని కలిపి దర్శనం చేసుకుంటాం. పైన ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గుహ వస్తుంది అనమాట. అది పురాతనమైన గుహ. ఇంకా ఆ గుహ నుండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక చిన్న గుహ వస్తుంది. ఆ గుహ లోపల నుండి వెళ్ళిపోతే మనము అమ్మవార్లని దర్శనం చేసుకుంటాం అనమాట. దాని తర్వాత మొత్తం బయటకు వచ్చిన తర్వాత శివ్ గుహ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మనకి శివలింగం ఉంటుంది అనమాట. అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడు భైరవనాథ్కి వెళ్తున్నాం అనమాట. భైరవనాథ్ దర్శనం కూడా చేసుకోవాలి. ఇట్లయితేనే వైష్ణోదేవి మాత దర్శనం కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఈ యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. భైరవనాథ్ దర్శనం అయిన తర్వాత దర్శనంకి ఇటు నుండి అనమాట వెళ్ళేది. అసలు ఇంతసేపు జనాలు లేకుండే, ఇప్పుడు చాలామంది వచ్చేసారు అనమాట. ఇదిగోండి, ఇట్లా నుండి వెళ్ళాలి స్కై వాక్. ఇక్కడ నవరాత్రులప్పుడు 9 మంది అమ్మవార్లని మనం పూజిస్తాం కదా, అందరు ఉన్నారనమాట ఇక్కడ. ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇట్లా వెళ్తే సీదా డైరెక్ట్ చెప్పిన కదా ఒక పురాతనమైన గుహలాగా వస్తుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తాం అనమాట. దాని తర్వాత దర్శనం. మొత్తానికి సక్సెస్ఫుల్గా వైష్ణోదేవి మాత దర్శనం కంప్లీట్ అయింది. ఫుల్ ఖుషి. ఈరోజుకి తృప్తి అయిందనమాట. అంటే ఆల్ ఇండియా ట్రావెలింగ్ మొత్తంలో అమ్మవారి దర్శనం ఒక్కటి అవ్వలేదు అని చెప్పేసి ఒకటి ఉండే అనమాట మనసులో. ఈ రోజుకి అయిపోయింది. ఇదిగోండి నైట్ టైం. ఇదిగోండి మ్యాక్సిమం ఇక్కడ వరకు ఉందన్నమాట లైన్. ఇక్కడి నుండి అదంతా లైనే దర్శనం కోసం. వైష్ణోదేవి టెంపుల్ నుండి భైరవనాథ్ టెంపుల్ 2 కిలోమీటర్స్. ఫైనల్గా భైరవనాథ్ మందిర్కి రీచ్ అయిపోయినా, కానీ ఆరతి అవుతుందంట. సో 1 అవర్ వెయిట్ చేయాలి ఇక్కడనే. 1 అవర్ వెయిట్ చేయాలంటే ఇప్పుడు నాకు నైట్ వారణాసికి ట్రైన్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ కిందికి దిగి కింద నుండి రైల్వే స్టేషన్కి పోయేసరికి చాలా లేట్ అవుతుంది. మిస్ అయిపోతా ట్రైన్ వారణాసికి. దేవ్ దీపావళి కోసం నేను బుక్ చేసుకున్నా టికెట్. షట్, ఇట్స్ ఓకే. అదృష్టం ఉంటే నెక్స్ట్ టైం దర్శనం చేసుకుంటా. ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చి భైరవనాథ్ దర్శనం 1 అవర్ అంటే 1 అవర్ కూడా కాదు. 8:30కి ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు టైం 7 అవుతుంది ఎగ్జాక్ట్గా. 8:30కి ఓపెన్ చేస్తే దర్శనంకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా 9 అవుతుంది. 9 అయితే నేను కిందికి దిగేసరికి 11 అవ్వచ్చు, 11:30 కూడా అవ్వచ్చు. 11:40కి ట్రైన్. అది వదిలేసే ట్రైన్ పోయినా సరే నేను నెక్స్ట్ వేరే ట్రైన్కి వెళ్ళిపోతా. క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టిన, అది 11 వరకే ఓపెన్ అంట క్లాక్ రూమ్. 11 వరకు మీరు ట్రై చేయండి అని అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అటు ఇటు అయినా చూడండి, ఓపెన్ చేసి పెట్టండి, నేను వస్తా 11 వరకు మ్యాక్సిమం అని చెప్పిన. ఎట్లయినా కూడా పాసిబుల్ అవ్వదు ఎటు చూసినా కూడా. వైష్ణోదేవి ఇంకా భైరవనాథ్ స్టోరీ ఏంటంటే, భైరవనాథ్ వైష్ణోదేవి మాతని ఒక జాతర అవుతున్నప్పుడు చూసి ఆమెను ఇష్టపడతాడనమాట. ఆమెను ఇష్టపడి ఆమె వెనకాల పడతాడు. ఆమె దేవత కదా, సో అటాక్ చేస్తాడనమాట ఆమెని. వైష్ణోదేవి మాత పోయి అదుకువారి అని చెప్పిన కదా, అదుకువారిలో పోయి ఉంటుందన్నమాట. అక్కడనే 9 నెలలు మెడిటేషన్ చేస్తుంది. అక్కడ హనుమంతుడికి బయట కాపలాగా ఉండమని చెప్తుంది అనమాట, భైరవనాథ్ని లోపలికి రానియకుండా. సో హనుమంతుడు అక్కడనే 9 నెలల వరకు భైరవనాథ్ని రానియకుండా ఉంటాడనమాట.
ఆమె తర్వాత మెడిటేషన్ చేసిన తర్వాత కాళీమాత అయ్యి భైరవనాథ్ని చంపిస్తుంది. సో అప్పుడు భైరవనాథ్ ఇంకా దేవత అని అర్థమయ్యి క్షమించమని అడుగుతాడు. వైష్ణోదేవి మాత క్షమించేస్తుంది. క్షమించిన తర్వాత ఇక్కడ టెంపుల్ ఉంటుంది నీకు, వైష్ణోదేవి యాత్ర నీ దర్శనం అవ్వందే కంప్లీట్ కాదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో భైరవనాథ్ మందిర్కి కూడా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని వైష్ణోదేవి యాత్ర కంప్లీట్ చేసుకొని వెళ్తారు. భైరవనాథ్ మందిర్ దర్శనం, భైరవనాథ్ మందిర్ వరకు వచ్చినా కానీ నాకు దర్శనం కాలే. ఏం చేస్తాం, సరే ఇట్స్ ఓకే, టైం లేదు నాకు, బయట నుండే మొక్కినా ఇంకా చాలు. వైష్ణోదేవి మాత దర్శనం దొరికింది చాలు. देखो टू बी ऑनेस्ट एक है ऑनेस्टली बोलूं बहुत बढ़िया सीगा ठीक है ते मतलब कोई इतना तो एग्जैजरेट नहीं कर रहा है बहुत बढ़िया सीगा मेरे को मुझे लग गया लगा पर बहुत मजा आया और की बात लाइव चल बढ़िया लग गया और कुछ एक और बात इनसे हिम्मत और लड़की भाई मैंने कभी नहीं कि वैसे किसी बात में थकती नहीं भाई వీళ్ళు పంజాబీలో ఏమేమో చెప్పారు, నాకు కొంచెం కొంచెం అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్, मुझे भी आप लोगों के साथ घूम के बहुत अच्छा लगा. थैंक यू सो मच. लाइक करो चलो फिर डबल लाइक बाय बाय बाय. ध्यान से ख्याल किया ठीक और अगली बार मिलते हैं कहीं. हाँ हाँ నాకు టైం అవుతుంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, వీళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సబ్ లోగోं को. బాయ్ బాయ్ బాయ్. కింద కట్రా సిటీ అంతా ఎట్లా కనిపిస్తుంది చూడండి పైకెళ్ళి. నాకు అర్థమైంది ఏంటంటే వైష్ణోదేవి యాత్రకు వచ్చినప్పుడు 2 రోజులు పక్కా ఉండాలి, ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోవచ్చు. నేను ఒకటే రోజులో ప్లాన్ చేసుకున్నా. యాక్చువల్గా పొద్దున ట్రైన్ లేట్ అయింది తెలుసా, పొద్దున ట్రైన్ 6:30కే రావాలి, 8 అయింది. 1.5 hour అక్కడనే వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ అదంతా వేసుకునేసరికి చాలా టైం పట్టింది. భైరవనాథ్ దర్శనం అయింటే కూడా బాగుంటుండే. ఇట్స్ ఓకే, 2 days ప్లాన్ చేసుకోవడం బెటర్. వైష్ణోదేవి ఆద్కువారి దగ్గర మధ్యాహ్నం ఎంత ఉండే, గ్రూప్ నెంబర్ 620, ఇప్పుడు ఎంత ఉంది 640. ఇంత టైం అయినా కూడా గ్రూప్ నెంబర్ 20 పెరిగింది అంతే. యాక్చువల్గా అద్కువారి దర్శనం కావాలంటే వింటర్లో అయితే 2-3 రోజులు పడుతుందంట, సమ్మర్లో అయితే 4-5 రోజులు పడుతుందంట. అదృష్టం ఉంటే దొరుకుతుంది, లేదంటే లేదు, అంతే. ఇంకా అంటే వైష్ణోదేవి మాత మెయిన్ ఇక్కడే ఉండే కదా, సో మెయిన్ టెంపుల్ ఇదే అన్నట్టు నమ్ముతారు అనమాట అందరూ. సేమ్ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది అనమాట, లోపల గుహ అట్లనే ఉంటుందంట, చిన్నగా ఉంటుందంట చాలా. చూసి అదృష్టం లేదు. పైకి ఎక్కడానికి 4 hours 40 minutes పట్టింది కదా, కిందకి దిగడానికి 3 hours 20 minutes పట్టింది. ఆడికి ఫస్ట్గానే దిగిన, ఎక్కడ కూర్చోకుండా కొంచెం లాస్ట్ కొంచెం మెల్లగా దిగిన అనమాట. స్టెప్స్ దిగుతుంటే పట్టేస్తున్నాయి అనమాట, చాలా రోజులైంది కాబట్టి. టెంపుల్ నుండి మళ్ళీ రైల్వే స్టేషన్కి 150 rupees అడిగారు ఆటోలో, ఏ ఆటో అయినా కూడా. ఒక అన్న ఉండి 100 rupees అడిగితే 80 తీసుకోండి అని అంటే, లేదు యాక్చువల్గా 150 తీసుకుంటారు, మేము నీకు 100 చెప్తున్నానంటే సరే అని చెప్పి ఇక్కడ డ్రాప్ చేసిండా, 80 తీసుకుండు. కరెక్ట్ ఇక్కడికి 10:50కి దిగిన, ఇప్పుడు 10:55 అవుతుంది. క్లాక్ రూమ్ 11కి క్లోజ్. లగేజ్ తీసుకోవాలి ఇప్పుడు. 11:40కి నా ట్రైన్. ఇదంతా రైల్వే స్టేషన్. మీకు పొద్దున చూపించిన కదా, ఇదిగోండి ఇక్కడ లైట్ కనిపిస్తుందా చిన్నగా, ఈ గోల్డ్ కలర్లో, ఇది అద్కువారి అనమాట. అయ్యో పరమేశ్వర, అంత దూరం నుండి వచ్చినా నేను ఇప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.